బయలుపోయినాగా బయలుపో బస్ పర్రా తమ్ముడు పండి జల్ది పండి సొప్పులే కర్రా ఏ తమ్ముడు దూరం కర్రా రాళ్ళు తీసుకురా మనకి పాము కాలం బాగున్నా భిక్ష దప్పండి దప్పండి బయలుపోయినాగా బయలుపో ఫస్ట్ పుష్పరాజ్ తగ్గేది లేదంట కదా ఇది ఎంత పెద్దగా జరగను కసు కట్టం తెలుసా ఏ తమ్ముడే తమ్ముడా మనిషి మంచిగా ఇంత మైండ్ ఉంటుంది తిరుగుండేదే గింత ఉంటుంది తలకాయ మధ్యన గుర్తు పెట్టుకొని పగబట్టి చంపేది అనేది అబద్ధం అన్నమాట. ఇంకోటి ఉంటదన్నా తక్కువ ఉంటది అనమాట, మైండ్ ఉండదు మరి అంటే తక్కువ ఉంటది అనమాట. ఏం చెప్పినది కొట్టి పారిపోవాలని చూస్తుంది చూడేది అంతే. కానీ ఇది విషంలో బావనమాట, ఇది అట్లా చీమట కొరుకుతుంది సులుకంటది, ఇది కొరుకుతుంది కూడా సులుకు అనేది మంటలేస్తలే. కానీ ఇది కొరికితే మంచి చచ్చిపోడు. ఇది ఎట్లుంటుంది అంటే మన పల్లెటూరులో బాత్రూమ్ పోతాం కదా, బాత్రూమ్ పోయినా కాడ కళ్ళ చీరిపోదా మనకి, చెట్టులో పోతే అట్లా చీరుకున్నట్టు అవుతుంది. అంతేగాని ఇది మంచి ఈ పాము కొరికితే మంచి చచ్చిపోడు. చచ్చిపోడు, ఇది కొరికితే చచ్చిపోడనా. నాగం పాము కానీ రక్త పింజర కానీ కట్ల పాము కానీ కొరికిందంటే మంచికి ఇంకా విషయం ఎక్కువ పోతుంది. ఇది వచ్చేసి కప్పలు ఎలకలు కోడి పిల్లలు కోడి గుడ్లు తింటుంటది కాబట్టి దీని పంటిలో బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి మనం టీటీ చాలన్నమాట, ఏం కాదు. ఫ్రెండ్స్ మీరు చూసారు ఇండియన్ ర్యాట్ స్నేక్, ఇది తెలుగులో జరిపోతుంటారు, హిందీలో దామనంటారు. ఇది నాన్ వెనమస్ నాన్ పాయిజన్ నో వెనమస్ అనమాట, విషయం లేని పాము. ఈ పాము కరిస్తే ఏం కాదు. చాలా మంది ఏమంటుంటారంటే ఈ పాము తలలో విషం ఉండదు, ఈ పాము తోకతో కొడితే
మంచి బక్కగా చనిపోతారు అంటారు అనమాట. అది కూడా అబద్ధమైన మాట. ఇంకా అయిపోయా. ఇప్పుడు నాగంపాము కూడా ఏం చేస్తుంది తెలుసా, మంచికి సిగ్నల్ ఇస్తుంది, బస్సు అని పడగెత్తి నిలబడుతుంది నా దగ్గర రావద్దండి అని. ఇది అట్లా లేదు, మంచిని చూసి పారిపోతుంది ఇది అట్లనమాట. అప్పుడు అర్థం చేసుకోవచ్చు ఈ పాము విషం లేని పాము అని. ఇది చూడడానికి ఇంత పెద్ద ఇంత జంపు ఉంది కదా, ఈ పాము కరిస్తే మంచిగా చచ్చిపోతారు అనుకుంటారు కదా, చాలా తప్పది. ఇది కళ్ళ చీరుకున్నట్టే ఉంటుంది. మనము గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టి టీటీ వేసుకుంటే ఏం కదనమాట. అట్లా ఈ పాము మగ పాము నాగపాము ఆడపాము అంటారు. అంటే దానికి ఇది భర్త ఉన్నట్టంట నాగపాముకి. లేదా తప్పిది ఎట్లా అంటే జరపోతు పాములో ఒక కులం, నాగపాములో ఒక కులం, రక్త పింజర్లో ఒక కులం. అర్థమైనా? అట్లా అనమాట. ఈ జాతి సంబంధించిన దాంట్లో ఆడ మగ ఉంటది. బాగానండి, నేను చెప్పేది నేను జరుగు చెప్తూ. ఈ జరపోతి పాములోన ఆడ మగ ఉంటది, నాగం పాములోన ఆడ మగ ఉంటది, రక్త పింజర పాములో ఆడ మగ ఉంటది, మేలు ఫీమేలు. అంతేగాని కూటకం ఆడితే కూడా రెండు ఆడపాము మగ పాము కలిసి ఆడతాయి. కూటకం రెండు జరపోతులే. ఎప్పుడైనా చూసినావు నువ్వు జరపోతులు కానీ ఆమెను కూటకం ఆడుతుంటాయి కదా పాములు, ఆడుతుంటాయి. తలకాయలు ఎత్తుకొని ఆడుతుంటాయి కానీ ఎప్పుడైనా పడగెత్తుకొని ఆడంగా చూసినాడు. ఆ పాములు ఎప్పుడు ఆడతాయి? పున్నమి వెన్నెల్లోన, అది కూడా అర్ధరాత్రి ఎవరు లేని ప్రదేశాల ఆడితే ఆడవచ్చు, లేకుంటలేదు. నాగంపాము ఇవి అట్లా లేదు, ఆడంటే ఆడ కూటకం ఆడుతుంటాయి ఇవి అనమాట. అట్లా ఈ పాము నుంచి భయపడే అవసరమే లేదు. చూసివా నన్ను కూడా దిగదు అట్లా కదా. అట్లా పాము మంచి పాము అనేది తెల్లగా జనాలు కొట్టి చంపుతారు కానీ పామును కనబడితే కొట్టద్దని చంపొద్దండి. ఉసుక చల్లిన పోతుంది. ఇది ఇంట్లోకి వస్తే కూడా ఎలకల కప్పలు తింటే మనకి మేలు చేస్తుంది, ఇంకా రైతన్నలకు మేలు చేస్తుంది. రైతుకి ఎలా మేలు చేస్తుంది అంటే, రైతన్న పత్తి పంట వేసి ఉంటాడు కదా, ఆ పత్తి పంట తినడానికి ఎలకలు వస్తుంటాయి. ఆ ఎలకలు పత్తి చెట్ల మీద కూడా పత్తి ఉంటే కూడా ఎలకలు తింటాయి. బాగా అబ్జర్వ్ చేసినారు లేదు? ఇప్పుడు చెట్టు మీద పత్తి ఉంటుంది కదా, ఆ పత్తిని ఎలకలు తింటాయి. ఆ ఎలకలు తినడానికి ఇది మేలు తింటది. ఇది అప్పుడు రైతు అన్నకి మేలు చేసినట్టే కదా. రైతుకి ఇది మిత్రుడు ఉన్నట్ట ఈ పాము. అంటే రైతుకి ఒక స్నేహితుడు ఉన్నట్ట, ఒక ఫ్రెండ్ ఉన్నట్ట. ఏదైతే మేలే చేస్తే కానీ నష్టం చేయదు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో వస్తే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. అన్న సంచి తీసుకుంటా ప్రభా సైడ్ కలికి ఓకే ఫ్రెండ్స్, దీన్ని బంధించడం జరుగుతుంది. దీన్ని బంధిస్తా అడవి లేడీ చల్లుతుంది అక్క. సంవత్సరానికి దీని టార్గెట్ 365 ఎలకలు. भाई